రామారావు గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. రామారావు గారు నమస్తే అండి. ఒక చిన్న ఆరోపణ రాగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానం 24 గంటల లోపే రెస్పాండ్ అయింది. అధికారికంగా ఒక లెటర్ రిలీజ్ చేసింది. అధికార పార్టీ ఎంపీ గారిని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండమంది, వివరణ ఇవ్వమని చెప్పి షోకాజ్ నోటీస్ ఇచ్చింది 24 గంటల్లోనే. ఎలా చూస్తారు ఎపిసోడ్ మీరు? గారు నమస్కారం. ముందుగా మీకు అట్లాగే 99 వీక్షకులకి ప్యానల్ ఉన్నటువంటి ప్రతినిధులు విజయశేఖర్ రెడ్డి గారికి అట్లాగే పెద్దలు కృష్ణారెడ్డి గారికి నమస్కారం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా పరంగా లబ్ధి పొందడానికి ప్రతిసారి కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నటువంటి వైఖరి మనం చూసాం. ఏమండి, మనం చూసాం కల్తీ మద్యం కేసు అంశంలో జయచంద్రారెడ్డి పేర జరిగినటువంటి లేఖ కూడా మనం చూసాం. ఆయన పట్ల ఏం చర్యలు ఇస్తున్నారు? ఇది కూటమి ప్రభుత్వం అండి. తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. అట్లాగే మనం చూసాం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అట్లాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కలిసి ఏదైతే ఫ్లై యాష్ గ్యాస్ యుద్ధం చేసినటువంటి విధానం చూసాం. అట్లాగే మరి మనం చూస్తే ఇక్కడ మద్యం విషయంలో షాపుల నుంచి వచ్చినటువంటి లాభంలో 25% ఇవ్వాలని బహిరంగంగా మాట్లాడిన వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన చాలా భాషలు మాట్లాడాడు. ఎన్ని మాట్లాడినా ఎక్కడన్నా చర్యలు ఉన్నాయండి. అధికారుల మీద కూడా జులుం ప్రదర్శించారు. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలతోటి మైండ్ గేమ్ ఆడుతుంది. తాత్కాలికంగా ఈ లేఖలు వస్తుంటాయి. మనం ఒక సందర్భంలో చూసాం బ్రహ్మనాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారికి ఎంపీ పదవి ఇవ్వాలని చెప్పి ఆ పార్టీ తరఫున ప్రపోజల్ పోతే ఈయన ఎంపీ కనుక అయితే కేంద్రంలో మనకి ఎక్కడ చిక్కులు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఆయనకి త్వరలోనే మంత్రిగా చేస్తామని చెప్పి ఒక లేఖ కూడా ఇచ్చినటువంటి రిలీజ్ చేసిన సందర్భం ఉంది. ఆ లేఖ పరిస్థితి ఏమైందండి? ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాటలు వేరు, చేతలు వేరు, వెనకునేటువంటి బ్యాక్ డ్రాప్ పాలిటిక్స్ వేరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందేనండి. ఇది ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీ పార్టీలో ఇలాంటి వ్యవహారాలు తెర మీదకి వచ్చినప్పుడు ఒక్కరి మీదైనా 24 hours లో చర్యలు తీసుకున్నారా అని. ఖచ్చితంగా తీసుకోవడం కాదు ఒక అంశం అండి. మా పార్టీ గురించి మనం పక్కన పెడదాం. మా పార్టీ అంశం వచ్చినప్పుడు మా పార్టీ గురించి మాట్లాడతాం. ఇక తెలుగుదేశం పార్టీ అంశంలో చూస్తే సాక్షాత్తు ఎంపీ ఎక్కడి నుంచి ఆయన రాయలసీమ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఏలూరులో ఎంపీగా పెట్టారు. కారణం ఏంటంటే పోలవరం కాంట్రాక్టులు వ్యవహారం అవన్నీ కూడా చాలా ఉన్నాయిలేండి వాళ్ళ మధ్య. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అంశంలో చాలా లావాదేవీలు ఉన్నాయి. వీళ్ళు కాంట్రాక్టర్ సంస్థ ఉంది వీళ్ళకి. ఈ అంశంలోనే ఏలూరుకి తీసుకొచ్చి ఆయన ఎంపీగా చేసినటువంటి సందర్భం అయితేనేమి. అసలు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ కా తెలంగాణకా? వీళ్ళకి తెలంగాణతో ఏం పని? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇక్కడ లోకేష్ గారు కానీ, ఇట్లాగే చాలా మంది తెలుగుదేశం పార్టీ మంత్రులందరూ కూడా హైదరాబాద్ కేంద్రంగా వీళ్ళు వ్యాపారాలు ఇట్లాంటి డ్రగ్స్ కానీ ఏదైతే చట్ట వ్యతిరేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు చూసి చూడనట్లుగా సిటీ కాబట్టి అక్కడ చాలా అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు అనేటువంటి ఆ యొక్క అనుమానాలు కానీ, ఆ యొక్క అపవాదు కానీ, ఆరోపణలు కూడా సమాధానాలు చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నారండి. ఇక్కడ మీరు మళ్ళీ దాన్ని రామారావు గారు డైరెక్ట్ గా మన సబ్జెక్ట్ లోకి రండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏలూరు ఎంపీ గారి వ్యవహారానికి సంబంధించి టీడీపీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మన చర్చ. మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. లావాదేవీలు, పోలవరం ప్రాజెక్టు, కాంట్రాక్టులు, డబ్బులు అవి ఓకే, అవి పక్కన పెట్టండి. ఈ అంశం మీద మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. క్లియర్ కట్ గా ఉందండి. ఇక్కడ అంశం ఏంటంటే పుట్టా మహేష్ అనేటువంటి ఆయన వ్యాపారవేత్త ఎంపీగా తీసుకొచ్చాడు. ఆయన లావాదేవీలు ఏంటి అనేది ఇక్కడ కూపీ లాగాల్సింది దర్యాప్తు సంస్థ ఏకల్ టీం వాళ్ళు. మొట్టమొదట ఆయన ఏదో దానికి సంబంధించినటువంటి టెస్ట్ కి ఇచ్చినటువంటి ఆ యొక్క నమూనాలో వాటర్ పోసాడని ఇవన్నీ కూడా వస్తా ఉన్నాయి మీడియాలో. నేనేమంటానంటే అది సర్దుపుచ్చుకునే కార్యక్రమం కూడా ఒక ఎంపీగా ఉండి అది కూడా తప్పే కదండి, అది కూడా కేసు అవుతుంది. అట్లాగే ఇక్కడ రక్తపు శాంపిల్స్ ద్వారా చేసినటువంటి టెస్టుల్లో క్లియర్ కట్ గా ఆయన ఎస్పీ గారు గిరిధర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఎంపీ గారు కూడా పాజిటివ్ వచ్చిందని మీడియా ముఖంగా చెప్పారు. అంతకుముందు ఈ లేఖ విడుదల చేశారు. దీని తర్వాత స్పందన ఏమి లేదు తెలుగుదేశం పార్టీలో. ఎస్పీ గారు ఏదైతే క్లియర్ కట్ గా మీడియాకి ఇచ్చినటువంటి ఆ సందేశం తర్వాత తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఆలోచన కానీ చర్య కానీ ఏమీ లేదు. ఇక్కడ ఏం చేయాలి? ఖచ్చితంగా అండి ఏం చేయాలనేది వాళ్ళు ప్రకటించాలి, విధానం ప్రకటించాలి కదా. షోకాజ్